ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఈ యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి చూసుకున్నట్లయితే, వృషభంలో గురువు, మనకి మిథునంలో వక్రించిన కుజుడు, కన్యారాశిలో చంద్రకేతువులు ఉన్నాడు. ఈ చంద్రుడు వృశ్చికం వరకు, కన్య నుంచి వృశ్చికం వరకు ప్రయాణం. శని, రవి, బుధుడు కుంభంలోని, మీనంలో శుక్ర, రాహువుల యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విషయాలు బాగున్నాయి, ఏ విషయాలు వారికి ద్వాదశం వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము, లగ్నాలు తెలియని వారికి రాశి నుంచి తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా మీకు కలిసి వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే, మీరు బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది కర్కాటకం వారికి. అది పర్టికులర్గా 16వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో. అయితే ఈ 17, 19 తేదీలు మాత్రం ఏదో ఎక్కువ లాభం వస్తుందనేటువంటి కొన్ని విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. కాకపోతే మీకు ఈ 18, 19 తేదీలు ఏదైనా ప్రాపర్టీస్, వెహికల్స్ ప్రధానంగా, ఎందుకంటే ఇక్కడ లగ్నాధిపతి 4వ స్థానంలో చర్రాశిలో ఉంటున్నాడు కాబట్టి ఏదైనా వాహనాలు తీసుకునేటువంటి విషయంలో, ఏదైనా కోర్సెస్ చేసేటువంటి విషయంలో అనుకూలత ఎక్కువగా ఉంది. సహజంగానే మీకు ఈ 9వ స్థానంలో ఎప్పుడైతే సహజ శుభగ్రహమైనటువంటి శుక్రుడు నుండి రాహుతో ఉన్నందుకు విదేశాలకు వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కోర్సెస్ చేయాలనేటువంటి మీ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే ఒక స్టెప్ వేయాలంటే ఎక్కడో ఏదో ఆటంకాలు ఏర్పడడం, 3వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఒక ప్రయత్నం చేయాలంటే ఎక్కడో ఏదో మళ్ళీ వైరాగ్యం, వద్దనుకోవడం, కన్ఫ్యూజ్ అవ్వడం ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఈ కన్ఫ్యూజన్స్కి తెరపడాలి అంటే కనుక మీరు ఏం చేయండి అంటే, ఈ 3వ స్థానంలో కేతు ఉండడమే కాకుండా కుజుడి యొక్క దృష్టి కూడా 3వ స్థానం మీద ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారు, నవగ్రహాల్లో కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసినట్లయితే బాగుంటుంది. అలాగే ఈ జాబ్స్ ఇవన్నీ కాదు, ఇంకేదైనా కొత్త బిజినెస్ ప్రారంభించాలనేటువంటి దానికి సంబంధించిన కోర్సెస్ చేయడము, దానికి సంబంధించిన వాటిల్లో ముందుకు వెళ్ళడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ కాస్త సంతానము, ప్రేమ వ్యవహారాలు, తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో కొంత ఘర్షణ ఏర్పడడం అనేటువంటిది చూపిస్తుంది. కాబట్టి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా, అందులో ముఖ్యంగా సంతానం కోసము, మీరు ప్రేమించిన వారి కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నా కొంచెం ఓపిక్గా టైం తీసుకొని చాలా జాగ్రత్తగా తీసుకోండి. బికాస్ ఆఫ్ అగ్రెసివ్ ఇచ్చేటువంటి ప్లానెట్, అగ్రెసివ్ కారకుడైనటువంటి మార్స్, అంటే లీడర్షిప్కి, అగ్రెసివ్ నేచర్కి అండ్ ఒక ఖచ్చితంగా ఉండేటువంటి తత్వానికి కారకుడైనటువంటి కుజుడు, మీ పంచమాధిపతి, మీ ఆలోచన కారకుడు 12వ స్థానంలో వక్రించున్నాడు కాబట్టి ఇది ఇటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ సప్తమం ఏదైతే ఉందో, ఈ సప్తమాధిపతి అష్టమంలో ఉండడం వల్ల సహజంగా వివాహం చేసుకుందాం అనుకునేటువంటి వారికి కొన్ని ఆటంకాలు ఏర్పడుతుంటాయి. బికాజ్ ఆఫ్ ఇక్కడ ఈ రవి ఆధీనంలోకి శని వెళ్తున్నాడు, అస్తంగత్వ దోషంలోకి. కాకపోతే ఇక్కడ రెండవ వివాహం కోసం కొంతమందికి కొన్ని కారణాల వల్ల పాపం మొదటి వివాహం విషయంలో విచ్ఛిన్నం అవ్వడము, దూరం అవ్వడము జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి దిస్ ఇస్ ద రైట్ టైం. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామిని విదేశాలకు పంపించామనేటువంటి ప్రయత్నాన్ని కూడా ఇది రైట్ టైంగా చెప్పుకోవచ్చు. అలాగే కొంచెం ఈ సంబంధాలు కుదరడం కూడా కాస్త బయట దేశీ సంబంధాలు కుదరడము, ఏదైనా ఒక స్త్రీ మూలంగా ఆ సంబంధం సెట్ అవ్వడము, తాతగారికి సంబంధించిన పరిచయాల వల్ల ఆ సంబంధాలు సెట్ అవ్వడం, ఇట్లాంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి. ఇక మీరు ఎక్కువగా ఆరాధించవలసినటువంటి దేవతా స్వరూపం స్కందుని ఎక్కువగా ఆరాధించండి. నవగ్రహాల్లో కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. రవిగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి. దీనివల్ల మీకు ఈ వివాహ సంబంధించినటువంటి విషయాలు ముందుకు కదలడం జరుగుతుంది. ఈ 16వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో ఉండేటువంటి ఈ యొక్క వార ఫలితాల్లో మనకు 16వ తేదీ నాడు సంకష్టహర చతుర్థి వస్తుంది. కాబట్టి సంకష్టహర చతుర్థి ఎవరైతే చేసుకుంటారో, ఈసారి వచ్చినటువంటి సంకష్టహర చతుర్థి ముఖ్యంగా రుణ విముక్తి జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి.
అంటే అప్పులు బాగా ఉన్నాయండి, అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. ఇక్కడ లాజికల్గా కూడా ఒకటి ఆలోచించాలి. అప్పులు బాగా ఉన్నాయంటే మీరు సంపాదిస్తున్న దానికంటే కూడా అప్పు కట్టడం ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ సింపుల్ లాజిక్. అప్పు అయినా ఒక దెబ్బకి మీకు క్లియర్ అవ్వాలి, లేదా మీ సంపాదన అయినా పెరగాలి. ఈ రెండు తప్పితే మరొకటి లేదు. ఒక దెబ్బకి ఎప్పుడు క్లియర్ అవుతుంది? మీకు ఉన్నటువంటిది ఏదైనా ప్రాపర్టీయో, జ్యువెలరీయో, లేకపోతే ఎవరైనా మీకు సహాయం చేయడం ద్వారానో క్లియర్ అవుతుంది. లేదా ఇన్స్టాల్మెంట్స్ బేసిస్లో మీకు కడుతున్న అప్పుకి ఎక్కువ ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మీకు ఇన్కమ్స్ పెరగాలి. దీనికి ఈ కష్టములు సంకష్ట హర చతుర్థి అంటే మీకుండేటువంటి వాటిని హరింపజేసేటువంటి శక్తి గణపతికి ఉంటుంది. ఎందుకు అంటే రవి ఆత్మకారకుడు రవి నుంచి చంద్రుడు అష్టమంలో ఉన్నప్పుడు కలిగేటువంటి తిథిది. ఇక్కడ ప్రత్యేకంగా ఈసారి వచ్చినటువంటి సంకష్టహర చతుర్థికి ఆ తిథి నాడు కేతువుతో కనెక్టివిటీ ఉన్నాడు, అది కూడా కన్యారాశిలో. ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఎలా ఉందో మీరు ఆ రోజు కనుక గణపతిని ఎంత అర్చిస్తూ ఓం అపర్ణాయై నమః అనే మంత్రం కూడా చేస్తూ, అందులో ముఖ్యంగా గణపతిని ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటి నామస్మరణ కనుక చేసుకున్నట్లయితే మీకు గణపతిని ఆరాధించినటువంటి ఫలితము వస్తుంది. అమ్మవారిని కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర కదంటే అమ్మవారిని ఆరాధించిన కామేశ్వరుడు అయినటువంటి స్వామివారిని ఆరాధించినటువంటి ఫలితం వస్తుంది. అంటే పార్వతీ పరమేశ్వరుడు గణపతిని. ఎప్పుడైతే ఈ నామాన్ని మీరు స్మరిస్తూ దీంతో పాటు ఇందాక నేను చెప్పినట్టుగా ఓం అపర్ణాయ నమః మంత్రము మరియు అదేవిధంగా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేసుకుంటే ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఫస్ట్ మీకు ఇన్కమ్ సోర్స్ పెరగడానికి ఆపర్చునిటీస్ పెరుగుతాయి. మీకు ఏదైనా రావాల్సిన ధనం ఏదైనా ఉంది, ఎవరికో డబ్బులు ఇచ్చారు, లేకపోతే ఇంకేదైనా వేరే సోర్సెస్ ద్వారా రావాల్సినవి ఉన్నాయి, ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నాము మీడియేటింగ్గా ఉండి, అలాంటి సోర్సెస్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. అంటే మీరు చేసేటువంటి కష్టానికి పర్ఫెక్ట్గా దానికి ఫలితం వస్తుంది. అదేవిధంగా ఇంకా ఎక్కువగా మొండి అప్పులు ఉన్నాయండి, మాకు క్లియర్ అవ్వట్లేదు అనుకునేవారు ఒకటే చెప్తాను నేను మీకు, నిత్యము ఇంట్లో దీపారాధన చేయండి. పాయింట్ నెంబర్ 1. రెండవది, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే, అందులో ముఖ్యంగా దేశీవాలి గోవులు ఉన్నట్లయితే వాటికి బెల్లము మరియు గోంగూర రెగ్యులర్గా తినిపిస్తూ అక్కడ కూర్చొని కాసేపు అపర్ణాయ నమః అనే మంత్రం ఒకటి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం ఒకటి రెగ్యులర్గా చాంటింగ్ చేయండి. దీనివల్ల ఏమిటంటే మీరు ఏదో లక్షలు రకరకాల డబ్బులు ఖర్చు పెట్టి బయటపడాల్సిన పని లేదు. కేవలం మీరు మీ యొక్క లైఫ్ని అనాలిసిస్ చేసుకుంటూ, లైఫ్ ఎట్లా ఉంది ఏంటనేటువంటి దాన్ని పొద్దునే నిద్ర లేచిన వెంటనే అనాలిసిస్ చేసుకుంటూ మీ ప్రయత్నాలు మీరు చేస్తూ దేవత మీద, ఆ యొక్క పరమాత్మ మీద మీరు నమ్మకాన్ని పెట్టుకుంటూ మీరు వెళ్తున్నట్లయితే 100% మీకు క్లియర్ అవుతుంది. ఇక్కడ సహజంగానే ఇప్పుడు కేతు ఇక్కడ ఉన్నాడు, ఈ మే దాటిన తర్వాత ఇక్కడికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే మారుతాడో యూనివర్సల్గా కూడా చాలా మట్టుకు ఈ అప్పులకు సంబంధించిన ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కొంత రిలీఫ్ అనేటువంటిది అక్కడ ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం తగ్గాలంటే కూడా మీరు నిత్యము గణపతిని మరియు చండి పారాయణం లేదా గణపతి లేదా దుర్గా పారాయణం ఎక్కువగా చేస్తారు. ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం గం గణాధిపతయే నమః అనే నామస్మరణ చేస్తూ ఉండండి. ఇక్కడ ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మీరు ఎక్కడా కూడా మీరు చేసేటువంటి పని ఆపకండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ప్రాబ్లమ్స్లో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు నిత్యము చేసేటువంటి జాబు లేకపోతే బిజినెస్ సడన్గా ఆపేస్తారు. ఒకటే చిన్న ఉదాహరణ, ఇప్పుడు ఒక టైర్ ఉంటుంది చూసారు, టైరో లేకపోతే కాయిన్ రౌండ్గా ఉండేటువంటి పదార్థం మీకు ఏదైతే ఉందో దాన్ని ఇలాగా వేసారనుకోండి, అది తిరుగుతున్నంతసేపు కింద పడిపోదు. ఎప్పుడైతే తిరగడం ఆగిపోతుందో అది కింద పడిపోతుంది. అంటే ఏమిటి, తిరుగుతున్నంతసేపు అది బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. మనం కూడా నిత్యము కర్మ చేస్తూ ఉండాలి, అది కూడా భగవంతుడికి సమర్పిస్తూ చేస్తూ ఉండండి. 100% మీరు అప్పుల బాధల నుంచి బయటపడతారు ఈ సంకష్టహర చతుర్థి చేసుకోవడం వల్ల. అయితే గరికతో స్వామివారిని గరికతో అర్చించండి. పాలతో మీరు పాలు లేకపోతే పాలు లేవనుకునేటువంటి వారు గంధపు నీటితో తర్పణం ఒక చిన్న గణపతి ప్రతిమ ఉన్నా లేకపోతే ఒక పసుపు కొమ్ము పెట్టుకునైనా ఓం గం గణాధిపతయే నమః అనేటువంటి నామస్మరణ చేస్తూ చేయండి. 100% మీరు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతుంది.